భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి పేద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వైద్యం చేయించుకోలేని పేద ప్రజలకు ఉచితంగా డయాలసిస్ అందుబాటులో ఉండాలని యానం జిప్మెర్కి తీసుకురావడం జరిగింది. మోదీ పేదవాళ్ల గురించి ఆలోచించి జిప్మెర్కి ఇంకా ఎన్నో ఆధునిక సదుపాయాలతో మిషన్ ఏరియాను డాక్టర్స్ కూడా సమకూర్చడం జరిగింది. ఇంకా ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని మోదీ అభినందనలు తెలుపుతూ జిప్మెర్ ఎండీ ఆనందరాజును బీజేపీ సురేష్ గోపి తదితరులు కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇన్పేషెంట్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసాము. మెడిసిన్కి సంబంధించి ఇప్పుడు 2 రోజుల నుంచి. సో ఎవరైనా పేషెంట్స్ అడ్మిట్ అవ్వాలి అని అనుకుంటే పంపించండి. సార్ చిన్న రిక్వెస్ట్, నిన్న ఎగ్జామ్ జరిగింది కదా సార్ మేరా తరఫు నుంచి, అంటే అది గవర్నమెంట్ ప్రాపర్ ఫీజ్ అక్కడి నుంచి వచ్చిందా లేకపోతే ప్రైవేట్గా 40 నుంచి 50 మంది ఉంటే కానీ డయాలసిస్ ఫెసిలిటీగా ఉంటుంది. ముగ్గురే వచ్చారు. యాక్చువల్గా మేము జీహెచ్ నుంచి తీసుకున్నాం. యానంలో డయాలసిస్ పేషెంట్ ఎంతమంది ఉంటే ఇంకో 13 నుంచి 14 మంది ఉన్నారని చెప్తున్నారు. పూర్తి ఫెసిలిటీగా ఉండాలంటే 40 మంది పైబడి ఉంటే కానీ మన ఫుల్ వర్క్ జరుగుతుందండి అని చెప్పి ఆనందరాజు గారు చెప్పడం జరిగింది. అలాగే రాను ఇంకా 2 ఇయర్స్లో ఫుల్ ఫెసిలిటీగా డాక్టర్లు కానీ మిషన్లు కానీ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయని చెప్పి ఆనందరాజు గారు చెప్పడం జరిగింది. ప్రతి పేదవాడికి కూడా అందాలి, ఆరోగ్యం విద్య అన్నీ అందుబాటులో ఉండాలని ఆ మహానుభావుడు మోడీ గారు ఏదైతే సంకల్పించారో అది ఈ రోజున ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్లో జరుగుతుందంటే మహానుభావుడు మోడీ గారు పేదవాళ్ళందరికీ కూడా దేవుళ్ళగా ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులో చేస్తారంటే చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాం. ఈవేళ మోడీ గారు పెట్టిన ప్రతి పథకం పేదవాడికి అందుబాటులో రావాలని